నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। పద్మశాలి బాంధవులందరికీ నమస్సమాంజలులు। రేపు వచ్చే 27 సెప్టెంబర్ రోజున ఉదయం గౌరవనీయులు కొండ లక్ష్మణ్ గారి 111వ జయంతి సందర్భంగా అందరూ పార్టీలకు అతీతంగా విచ్చేసి ఆ ఒక్క కార్యక్రమంలో ఘనంగా విజయవంతం చేయగలరని కోరుచున్నాం। గౌరవనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కార్యక్రమం 27వ తారీఖు నాడు మహా వైభవంగా సిరిసిల్ల పట్టణంలో వారి విగ్రహం దగ్గర జరపాలని చెప్పనేసి పెద్దలు నిర్ణయించినారు। కాబట్టి సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులు వారి అభిమానులు పద్మశాలి కులానికి సంబంధించి కాకుండా ఇతర బీసీ వర్గాల వారందరూ కూడా ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొని జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను। జై మార్కండే, జై పద్మశాలి। ఏదైతే ఈరోజు చేనేత వస్త్ర వ్యాపారంలో పద్మశాలి కుల బాంధవుల సమక్షంలో ఏదైతే కొండ లక్ష్మణ్ బాపూజీది 27 తారీఖు నాడు జయంతి సందర్భంగా అందరూ కలవడం జరిగింది। ఆ రోజు జయంతి ఉత్సవానికి ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డలు కులానికి అతీతంగా పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। జై పద్మశాలి, జై మార్కండే। ఏదైతే ఈరోజు చేనేత వస్త్ర వ్యాపారంలో పద్మశాలి కుల బాంధవుల సమక్షంలో ఏదైతే కొండ లక్ష్మణ్ బాపూజీది 27 తారీఖు నాడు జయంతి సందర్భంగా అందరూ కలవడం జరిగింది। ఆ రోజు జయంతి ఉత్సవానికి ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డలు కులానికి అతీతంగా పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। జై పద్మశాలి। తేదీ 27/9/2025 రోజున ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో మాదిరిగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది। కావున ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబం నుంచి కుటుంబ సమేతంగా అదేవిధంగా అన్ని వర్గాల పద్మశాలులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అదేవిధంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకోవాలని పద్మశాలి సంఘం పక్షాన కోరుతా ఉన్నాను। జై మార్కండేయ।